క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభములు. అందరికీ మా యోధా సింహం ధ్వని పరిచర్య తరపున వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఈ పరిశుద్ధ దినములో ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని, అంశాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీకందరికీ నిన్న శనివారము మీ అందరికీ ఈ పోస్ట్ అప్డేట్ చేయడం జరిగింది. మీరందరూ చూశారు. ఆ అంశం కొరకు మీరు ప్రార్థన చేశారు. ప్రభువులో నేను విశ్వాసిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము, మన అంశము మనకందరికీ ఖండపదమైనటువంటి పదం. ఏంటా పదం? ఓర్పు. ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ ఓర్పు ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ ఓర్పు అనేది? పరలోక రాజ్యానికి చేరుస్తుంది. హల్లెలూయా. ఈ మరణం ఎవరికి తెలియదు, తెలిసినా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా పట్టినట్టుగా అశ్రద్ధ చేసేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి జీవితాలు ముందుకు కొనసాగుతున్న సమయాల్లో అనేకమైన పరిస్థితులు మన ప్రయాణంలో, ఆత్మీయ ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో అనేక పరిస్థితుల్లో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు మనకి ఎదురొస్తూ ఉంటాయి. అటువంటి సమయాల్లో మన ఓపిక, మన ఓర్పు, మన సహనం ఏమైపోద్ది? నీరు కారిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. నశించిపోతుంది. బాబు ఇంకెంతకాలం అని, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక ఆమె అయితే ఇప్పటికి నాకు 50 సంవత్సరాలు. ఏం చేశాడు? ఇక నా ఓపిక నశించిపోయింది. అయ్యా, నేను మందిరానికి రాను, దేవుణ్ణి స్మరించను, వాక్యం చదవను, ప్రార్థన చేయను. ఎంత గట్టిగా చెబుతారంటే బల్ల బుద్ధి మరి చెబుతారట. ఆ ముసలాంకి అయితే అసలుకి ఓపిక నుంచి వచ్చిందో కానీ బల్ల బుద్ధి మరి చెప్పి నేను ప్రార్థన చేయను. ఎందుకని? ఓపిక, ఓర్పు నశించిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలా గమనించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో ఒక ఉపమానము మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు తన పొలంలో పంట వేసినప్పుడు ఆ పంట చేతికి వచ్చేంత వరకు ఏం చేస్తాడు? వాడు ఓపికతో, ఓర్పుతో ఆ పంట చేతికి వచ్చేంత వరకు ఏం చేస్తాడు? ఒక నిరీక్షణతో వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. ఆ రైతు కనుక ఓర్పుతో ఉండకపోతే ఇది ఎప్పుడు పండిద్దని చెప్పేసి ఆ పంటను ఏదో ఒకటి చేసామనుకోండి, పండిద్దా? చేతికి వస్తుందా? రాదు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి వాక్యము మన హృదయంలో ఫలించినప్పుడు మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా,
ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే లూకా సువార్తలో 8వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆ మాట మనం చదువుకున్నామా? లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మంచి నేల యందు, చూడండి, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఏనంట? ఓపికతో ఫలించిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా స్వార్థంతో ఆశించే వాళ్ళు కొంతమందిలో మనం చూస్తున్నాం. ఎలా అంట? స్వార్థంతో ఆలోచించేవాళ్ళు చాలా మనం కొన్ని అక్కడక్కడ పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. దేవుడి దగ్గరికి మంచి మనస్సుతో, మంచి స్వస్థ బుద్ధితో, మంచి మనసుతో వచ్చేవారు చాలా అరుదు. దేవుని దగ్గరికి ఏదో ఆశించడానికి మాత్రమే వస్తున్నారు తప్ప ఇంకేదో మంచి ఫలాలు ఫలించాలని ఒక ఆశతో, ఆకాంక్షతో వచ్చేవారు చాలా తక్కువ. ప్రియులారా, గమనించినట్లయితే దేవుని యొక్క బోధకులు, సేవకులు బోధిస్తూ ఉంటారు. ఎవరు బోధిస్తారంటే, ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపాన్ని క్షమించబడాలంటే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి, మీరు రక్షణ పొందుకుంటే మీకు మంచి జరుగుతుంది, మీరు రక్షించబడతారు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు అని వాక్యం చెబుతూ ఉంటారు. వీడు ఏం ఆలోచిస్తాడు అని అంటే, అంత పెద్ద ప్రసంగం చేస్తున్నప్పుడు అంత పెద్ద జనసమూహంలో ఉండే కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే, అంటే మనం రక్షణ పొందుకుంటే మనం ఆశీర్వదిస్తాడా అని చెప్పేసి ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మీలో ఎవరైనా సరే రక్షణ పొందుకున్న, బాప్తిసం పొందుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అని అంట. ఈడేం చేస్తాడు? వీడికి ఒక తీర్మానం ఉండదు, ఒక దిద్దుబాటు ఉండదు, ఏముండదు. చేతులు ఎత్తానంటే ఈ చేతులు ఎత్తేస్తారు, ఎత్తేసి తీసుకెళ్తారు. ఇక సాయంత్రం ప్రసంగం అయిపోయిన తర్వాత రాత్రి 7 అవని 8 అవని పగలపూట ఏదైనా సరే 12 అవని 1 గంట అని 2 అవని 3 అవని ఏదో మొత్తం సంథింగ్ అక్కడ ప్రసంగం మీటింగ్ అయిపోయిన తర్వాత అనంతరం వీళ్ళందరిని తీసుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నీటిలో ముంచి బాప్తిసం ఇస్తారు. నీటిలో ముంచి బాప్తిసం ఇచ్చిన తర్వాత వారికి చక్కగా ఆ బలలో ఆ రొట్టె ద్రాక్ష రసం అంటే ఆయన శరీరంలో ఆయన రక్తం అందరికీ బల పంచి పెడతారు. చక్కగా పొద్దుకుంటారు, బాగానే ఉంటుంది. వీడు ఏం చేస్తాడంటే ముందు చక్కగా క్రమంగా వారం వెళ్తూ ఉంటాడు. సంవత్సరం అయిపోతే వీడికి ఏమి వెనక ముందు ఏది జరగలేదు అనుకోండి, వీళ్ళు పాస్టర్ గారి దగ్గరికి వచ్చేస్తారు. ఇక ఎవడే పాస్టర్, ఎవరు 10 రోజులు 10 మీటింగ్లో ఈ మాటలు చెప్పావు, సరే అందరూ చేతులు ఎత్తన్నా, నా చేతులు ఎత్తాను, అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇప్పటి వరకు నాకు ఏది దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, ఏం చెప్పావా నువ్వు అని అంట. అది మాకు మా అబద్ధం చెప్పి మబ్బు పెడదామని చెప్పేసి నువ్వు మాటలు చెబుతున్నావా అని పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి పోట్లాడేవాడు ఎంతమంది ఉన్నారంటే చెప్పలేము. దీనికి మళ్ళీ అనేకమైన నేరారోపాలు దాన్ని ఒక పెద్ద స్క్రీన్ కట్లో పెట్టేస్తూ ఉంటారు, ఫేస్బుక్లో అప్లోడ్ చేసేస్తారు, యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. అడిగేవాడికి బుద్ధి లేదు, అడిగేవాడికి బుద్ధి ఉంది. అసలుకి యోగ్యమైన స్థితిలో ఉంటే నీవు ఒక మంచి మనసు కలిగి ప్రభు దగ్గరికి నువ్వు వస్తే, మంచి మనసుతో విశ్వాసముతో
ప్రభు యొక్క ఆత్మయాత్రలో నువ్వు నడుచుకున్నట్లయితే, దేవుడిని హృదయాన్ని పరిశీలన చేసి, దేవుడిని హృదయాన్ని చూసి, దేవుడిని విశ్వాసాన్ని పరిశీలన చేసి, దేవుడిని విశ్వాసాన్ని అంతరంగాన్ని చూసి, దేవుడు నిన్ను ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనసుందా? మంచి ఆలోచన ఉందా? లేదు. అందుకనే ప్రభు ఇక్కడ ఒక పొలంలో వేసినట్టు విత్తనను పోలినగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మంచి నేలలో వేసినట్టు విత్తనము ఎలా ఉంటుందయ్యా అంటే యోగ్యమైన స్థితిలో ఉంటుంది. మంచి మనసు కలిగి ఉంటాడు. అందుకని చాలా మంది ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తుంటే, ఆ ప్రకటన చేస్తూ ఉండగా అనేకులకి రొట్టెలు పంచిపెడుతూ ఉన్నారు. అయితే మీరు దేవుని బోధ కొరకు వెళ్తున్నారా, రొట్టెల కొరకు వెళ్తున్నారా? అంటే నీవు దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు దేవుని యొక్క కృపను బట్టి ఆయన రాజ్యంలో మనం ఎత్తబడటం కోసం వెళ్తున్నామా, స్వస్థతల కొరకు వెళ్తున్నామా, దీవెనల కొరకు వెళ్తున్నామా, ఆశీర్వాదాల కొరకు వెళ్తున్నామా? దేని కొరకు వెళ్తున్నాం? దేని కొరకు వెళ్తున్నామండి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? స్వస్థత కావాలనుకున్న వాడు దేవుని సన్నిధికి వెళ్తున్నారు. ఆశీర్వాదాల కొరకు నేను దేవుని కొరకు వెళుతున్నారు. మరి దేవుని రాజ్యంలో ఎత్తబడటం కోసం, ఆయన రాకడ కొరకు మనము ఎత్తబడాలని ఒక మంచి ఉద్దేశం కలిగి ఆయన సన్నిధిలో మనము రెగ్యులర్గా ప్రతి ఆదివారము, ప్రతి నెలలో ఆయన రొట్టెలో, ఆయన ద్రాక్షారసంలో అంటే ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుకోవటానికి ఎవరైనా యోగ్యమైన స్థితిలో వెళ్తున్నారా? ఆ పాస్టర్ గారి దగ్గర ఏదో ఆశించడం కోసం దేవుని సన్నిధికి వెళ్ళేవాడు చాలా మంది. కొన్ని సంఘాలు అలాగే ఉన్నాయండి. దయచేసి నన్ను క్షమించండి. మా సంఘంలో 50,000 మంది వస్తున్నారు, మా సంఘంలో 2 లక్షల మంది వస్తున్నారు. దేవుని కృపను బట్టి మాకు 4 ఆరాధనలు జరుగుతున్నాయి. నీకు ఎన్ని ఆరాధనలు జరిగినా వచ్చే ప్రతి వ్యక్తి యోగ్యమైన స్థితిలో ఉన్నారా? మంచి ఆలోచనతో దేవుని సన్నిధికి వెళుతున్నారా? ఆయన రాకడ కొరకు ఓర్పుతో సహించి ఆయన సన్నిధికి వెళ్ళిన వారు ఉన్నారా? ఈరోజు మనం పరిశీలన చేయాలి ప్రియులారా. ఈరోజు మనము పరిశీలన చేయాలి. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం, 2వ అధ్యాయము. ఒక మాట మనం చదువుకుందాం. క్షమించండి, 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చదువుకుందామా? 10వ వచనంలో అంటున్నాడు, రోమీయులకు రాసిన, క్షమించండి, తీమోతేయులకు రాసిన పత్రిక, తీమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట మనము చదువుకుందాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొకయు ఈకొనియ లుస్త్ర అనే పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడినై నన్ను వెంబడించి తిని హట్టి హింసలు సహించి తిని, కానీ వాటినన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ప్రభు మనకి తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసునా? అపోస్తలుడైన పౌలు తీమోతి సంఘానికి తెలియపరుస్తున్న మాట, ప్రభు మనకి తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి అంటే,
నా ఉద్దేశము ప్రభు తెలియపరుస్తున్నాడు. అయితే నీవు నా బోధను నా ప్రవర్తను అంటే దేవుని యొక్క సంఘ కాపురి యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అంటే, తర్వాత ఆయన విశ్వాసము, ఆయన ప్రవర్తన, ఆయన ప్రేమను, ఆయన ఓర్పును నువ్వు చూశావు. అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియపరుస్తున్న మాట ఇది. ప్రభు మరి ఇంకో మాట ఏమని తెలియపరుస్తున్నాడు తెలిసినా, చూడండి, అదే తీమోతేయుకి 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఏ ఓర్చుకుంటున్నాడంట? సమస్తమును ఓర్చుకుంటున్నాడు. వారు రక్షణ నిమిత్తము ఓర్చుకుంటున్నాడు. వాళ్ళు విశ్వాసం ఏర్పడేంత వరకు కూడా ఓర్చుకుంటున్నాడు. వాడిలో క్రీస్తు సారూప్యం వచ్చేంత వరకు కూడా ప్రసన్న వేదన పడినట్లుగా ఆయన ఓర్చుకుంటున్నాడు. ఈరోజు ఓర్పు సేవకులో ఉందా? ఈరోజు ఓర్పు విశ్వాసంలో ఉందా? ఏమైపోతుందా ఓర్పు? నీళ్ళు కాస్త నీరు కారిపోతుంది, నశించిపోతుంది. విశ్వాసులో లేదు, సేవకులో లేదు. ఆ ఓర్పు సహనము నశించిపోతుంది. ఏదో ఫార్మాలిటీగా సంఘానికి వెళ్తున్నాం, వాక్యం బోధిస్తున్నాం, విశ్వాసులు ఇచ్చేది మనం పొందుకుంటూ వచ్చేస్తున్నాం. వాళ్ళ విశ్వాసం ఏర్పడుతుందా? వాళ్ళ క్రీస్తు స్వరూపం వస్తుందా? వాళ్ళ ప్రవర్తన బాగుంటుందా? వాళ్ళ ప్రవర్తనే కాదు, వాళ్ళ జీవితం, ఆత్మీయ జీవితం కుడికే కానీ ఎడమకే కానీ తొలగిపోతుందా? ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండగలుగుతున్నాడా? విశ్వాసంలో ఉండగలుగుతున్నాడా? ఆ రక్షణలో ఉండగలుగుతున్నాడా? ఇది సేవకులు పట్టించుకునే పరిస్థితి కాదు. చక్కగా తలదూకున్నావా, పౌడర్ రాసుకున్నావా, సెంటు పూసుకున్నావా, మంచి టక్ వేసుకున్నావా, మంచి షూ వేసుకున్నావా, మంచి కారు కొనుక్కున్నావా, మంచి బండి కొనుక్కున్నావా, ఇంట్లో సమస్తము సమకూర్చుకున్నావా? ఇదే జాగ్రత్త. ఓ దైవజనుడ జాగ్రత్త, ఓ విశ్వాసి జాగ్రత్త. మంచి నేలలో పడినంటి ఒక విత్తనం పోలిన వారిగా యోగ్యమైన స్థితిలో ఒక మంచి ప్రవర్తన కలిగి, మంచి మనసు కలిగి, మంచి సాక్షిగా జీవించి ప్రభు వచ్చి రాకడ వరకు ఓర్పుతో ఓపికతో ఆయన రాకడ వరకు కనిపెట్టుకొని ఉండగలిగితే నిత్య జీవం నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? నిత్య జీవం. నిత్య జీవం నీ కుటుంబానికి, ఈ సంఘానికి వర్తిస్తుంది, లభిస్తుంది. ఓపికతో ఫలాలు ఫలించాలి. ఓపికతో ఏం చేయాలి? ఫలాలు ఫలించాలి. ఫలాలు, మంచి ఫలాలు ఫలించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో ఒక మంచి ఉద్యోగం అనే ఫలం నీకు ఇస్తే నువ్వు ఫలించు. ఎలా ఫలించాలి? రోడ్ల మీద లగ్జరీగా తిరుగుతూ అనుకుంటున్నానేమో. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది లగ్జరీగా తిరగటం కోసం కాదు, లేకపోతే ఆడి మీద ఈడి మీద ఏదేదో పితృ మాటలు చెప్పేది కాదు, ఏదో వాడి మీద గర్వంగా ఉండటం కాదు, అతిశయంగా ఉండటం కాదు. దేవుడు నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు తెలిసినా? నీకు పరిచయంలో నువ్వు ఉపయోగపడాలి, దేవుని సేవకులకు ఉపయోగపడాలి, నువ్వు మంచి ఫలమును ఫలించాలి, మంచి అభివృద్ధిలోకి రావాలి. అందుకే దేవుడు నీ కుటుంబంలో ఒక వ్యక్తికి నీకు ఉద్యోగం ఇచ్చాడు. నీ కుటుంబంలో ఎన్ని సంవత్సరాలైనా సరే నీకు గర్భఫలం రావట్లేదా? గర్భఫలం నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నా ప్రియ సహోదరి, 3 సంవత్సరాలు అయిపోయింది, నీ గర్భఫలం రాలా. 10 సంవత్సరాలు అయిపోయినా కూడా నీకు గర్భఫలం రాలా. అయితే దేవుడు ప్రభు అంటున్నాడు,
మీరు ఫలాలను ఫలించుడి, అభివృద్ధి పొందండి. అయితే నీకు గర్భఫలము లేదు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక గర్భఫలము నీకు ఇస్తున్నాడు. ఆమేన్. ఆ గర్భఫలముతో నువ్వు ఫలించాలి అని అంటే నీకు పుట్టబోయే కుమార్తెనా, నీకు పుట్టబోయే కుమారుడైనా దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన స్వాస్యం. ఆ బిడ్డని నువ్వు పాలు పోసి పెంచడమే కాదు, వాక్యమని పాలనతో పెంచాలి. ఏం చేయాలి? వాక్యమని పాలనతో నువ్వు పెంచాలి. వాక్య అభ్యాసం చేయాలి, దేవుని అభ్యాసం చేయాలి, మంచి ప్రవర్తనలో ప్రవర్తించేటట్లుగా ప్రవర్తించాలి, మంచి చదువు నేర్పించాలి, దేవునికి కావలసిన వాటినన్నిటిని గుణ లక్షణాలన్నీ కూడా నువ్వు నేర్పించాలి. అప్పుడు ఆ బిడ్డ ద్వారా నీవు ఫలించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో ఆ మాటను బట్టి ఈ రోజు మనము నడుచుకోవాలి. ఉద్యోగం రాలేదు, ఉద్యోగం ఇచ్చాడు. గర్భఫలం రాలేదు, గర్భఫలం నీకు ఇచ్చాడు. ప్రార్థన అనే ఫలంలో ఫలించాలి. ప్రార్థన చేయటం రాదు. అయ్యగారు నుంచి, అమ్మగారు నుంచి, మా అబ్బాయి ఎలా చేస్తున్నాడు, మా ఆయన ఎలా చేస్తున్నాడు, మరి నువ్వు ఎప్పుడు ప్రార్థన నేర్చుకుంటావు? ప్రార్థన అనే ఫలం నీ జీవితంలో ఫలించాలి. అప్పుడే నువ్వు అభివృద్ధి పొందుతావు. ఫలాలను ఫలించడం అంటే ఏంటనుకుంటున్నారు? వచ్చేస్తారు. రక్షణ పొందుకోగానే ఫలాలు ఫలించాలంటున్నారు కదా. ఇదో చెప్పాడు కదా, నా బంగారం వచ్చేసేయాలి, అబ్బో నాకు మంచి పొలం కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, అబ్బా అది చేయాలి, ఇది చేయాలి, ఎట్టుండాలి అట్టుండాలి, ఇదే ఆలోచనతో ఉంటున్నారు. కానీ మంచి యోగ్యమైన స్థితిలో నీవు ఫలించడానికి, మంచి ఫలాలు ఫలించాలంటే నీవు దేవుని సన్నిధికి వచ్చి ఫలించవలసినట్లో నువ్వు ఫలించాలి. 9 ఫలాలు ఉన్నాయి. మంచితనం, ఇంకా ఆశ, నిగ్రహత, విశ్వాసం, ప్రేమ, ఇవన్నీ కూడా ఫలించాలి. 9 ఫలాలు నీ జీవితంలో ఫలించాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఓర్పుతో ఉంటే, ఓపికతో ఉంటే, ఓర్పుతో ఉంటే మనకి ఇవన్నీ కూడా లభిస్తానికి అవకాశం కలుగుతుంది ప్రియులారా. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చెప్పండి? ఈ 2:10 ఏమన్నాడు? అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలుకి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సువార్తను ప్రకటిస్తుంటే అక్కడున్న యూదులు, అక్కడున్న దేవునికి వ్యతిరేకమైన మనుషులు ఏం చేశారంటే తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. ఆయన ఏం చేశారు? చెరసాలలో వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలుని తీసుకుని వెళ్ళి భవనాలతో బిగించేసి తీసుకుని వెళ్ళి ఖైదీగా తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించారేమో, కానీ దేవుని సువార్తను ఎక్కడ కూడా బంధించలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆయన చెరసాలలో వేసినా కూడా అక్కడ చెరసాలలో ఉన్న నాయకుడు కూడా దేవుని సువార్త ప్రకటించబడింది. అక్కడ ఉన్న ఆ సరసాలో ఉన్న నాయకుడు ఏం చేశాడు? ఇలాగా రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి? చూడండి, సరసాలు పునాదులు బద్దలైపోయినాయి అంట. అక్కడ వాళ్ళు చేసిన ఆ ఆరాధన చేసినప్పుడు పౌలు శిలలు ఆయన ఏం చేశారంట? ఆరాధన చేశారు, పాటలు పాడారు, దేవుణ్ణి స్తుతించారు, మహిమపరిచారు. ఏం చేశారు? పునాదులు అంట పిగిలించబడ్డాయి అంట, సరసాలు బదలైపోయినాయి అంట. ఇంకేముంది, వీళ్ళు బదలు చేసేసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి ఆ సరసా నాయకుడు ఏం చేశాడంట? అమ్మో వెళ్ళిపోయారు, ఇక నా ఉద్యోగం ఏమైపోద్ది, నా పరిస్థితి ఏమైపోద్ది అని చెప్పి ఇక
ఈ నాయకుడు అసలైన పెద్ద నాయకుడు వచ్చాడని నా పరిస్థితి అయిపోద్దని చెప్పేసి కత్తితో పొడుచుకొని చచ్చిపోవాలని ఆలోచనతో కలిగి చచ్చిపోయే సమయంలో కేకేస్తాడు, అయ్యా నేను ఇక్కడే ఉన్నాం, కావాలంటే చూసుకోవాలి. దీపంతో వెలిగించి లోపలంతా కూడా చూసుకున్నాడు. అయ్యా ఇక్కడే ఉన్నారు. అయ్యా వారికి ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూసి ఆయనలో ఏం జరిగిందంట, ఒక మార్పు వచ్చేసింది. మారు మనసు పొందాడు. అయ్యా అయ్యలారా, రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి, ఏం చేయాలయ్యా? అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకొని సమాధానముగా వెళ్ళు. హల్లెలూయా. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలుకి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి దేవుడు ఇచ్చాడు. ఆయనకి ఓర్పును కూడా ఇచ్చాడు. మన జీవితంలో ఓర్పు మన జీవితంలో ఉన్నప్పుడు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఓర్చుకున్నవాడే ధన్యుడు. ఒక్క మాట మనం చదువుకొని ప్రభువులో ముందుకు వెళ్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, 12వ వచనంలో అనుకుంటా, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవి కిరీటము పొందును. దేవునికి స్తోత్రం. ఏం పొందుకుంటాడంట? జీవి కిరీటము పొందుకుంటాడు. శోధనను సహించిన వాడు ధన్యుడు. వాడు ఏం పొందుకుంటాడు? జీవి కిరీటం పొందుకుంటాడు. శోధనను సహించిన వాడికి ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. ఓర్పు సహనము చాలా ప్రాముఖ్యమైనది. భార్య బిడ్డలు, కుటుంబాల్లో ఓర్పు అనేది ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి. ఓర్పు, ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మంచి నేలలో పడిన విత్తనములు పోలి ఏం చేయాలంట? యోగ్యమైన స్థితిలో మంచి మనస్సాక్షి, మంచి మనసు కలిగి మనము ఫలాలతో ఫలించాలి. అతి ఫలభరితమైన జీవితం మన జీవితంలో ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ కృప, మీ దయ, మీ కనికరమును బట్టి ఈరోజు మాతో మీరు మాట్లాడిన మాటలు, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా జీవితంలో ప్రభువా, మంచి నేలలో పడిన విత్తనం వలె మేము కూడా యోగ్యమైన మంచి మనస్సు కలిగి మేము మంచి ఫలాలతో ఫలించి అభివృద్ధి పొందేటట్లుగా కృప చూపించి మీ నామానికి మహిమపరచుకోమని, అటు తీర్మానము కలిగి వెళ్తున్న అందరికీ మీ కృపతో మమ్మల్ని ఆవరింపచేసి బలపరిచి మీ నామానికి మహిమపరచుకోమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ మాంతట్ల నుండి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతుములని వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలందరికీ వందనాలు. ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు